ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మనందరినీ కడుపు బండ వేయడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ అలాంగ్ విత్ స్టీవ్. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చెకిలి మీద సిగే పుట్టిందోయ్. మేడం, నా కొడుకు చిన్నప్పుడు చాలా క్యూట్ ఉండేవాళ్ళు. ఇంటి పక్కన వాళ్ళందరూ ఎంత క్యూట్ ఉన్నావని బుగ్గలు లాగి లాగి దవడలు ఎంత చేశారు. అవునా? నాకు దౌడేషన్ ఎందుకు పేరు పెట్టావు? నీ దవడలు ఎంత ఉంటాయి కదా, అందుకే దౌడేషన్ పెట్టా. మరి పొట్టుంటే పొట్టేషన్ పెట్టేవాడిని. మరి వద్దొద్దు. ఏవండి, ఏంటి పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసే టైం అయింది. నాన్న, ఏ స్కూల్లో జాయిన్ అవుతావు? పబ్లిక్ స్కూల్లో జాయిన్ అవుతా. పబ్లిక్ టాయిలెట్ లోకే ఎంట్రీ లేదు మనకి. పబ్లిక్ స్కూల్ అవసరమా నీకు? ఇగోండి, నా ఫ్యామిలీ చెప్పడం కాదు కానీ చాలా మంచి ఫ్యామిలీ మాది. ఎందుకంటే మాకు తరతరాల నుంచి ఒక ఆచారం ఉందండి. మాకెవరన్నా ఏదన్నా హెల్ప్ చేస్తే తిరిగి అదే హెల్ప్ చేసేదాకా మేము అసలు ఊరుకోవండి. అన్నం తినం, నిద్రపోం, ఏంటో మా ఆచారాలు అలాగే ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా. అవునే, ఏంటి పక్కింటోడికి లిప్ కిస్సు పెట్టావంట, ఏంటి సంగతి? అదేనండి, మొన్న మీకు ఊపిరి ఆడపోతే పక్కింటి ఆవిడ వచ్చి మీ నోట్లో నోరు పెట్టి ఊదిందా? నేను అలాగే పక్కింటానికి ఒంట్లో బాగపోతే నోట్లో నోరు పెట్టి ఊదా. ఓహో, కాకపోతే మీరు బతికారు, నేను నోరు పెట్టగానే అటు చచ్చాడు. అదే నాన్న ఏదో ఊదానంటుంది. అది నీ తెలియలే నాన్న, చిన్నపిల్లడు నేర్చుకోకూడదు, సరేనా? నేను ఊతా. నేర్చుకోకూడదు అన్నాను కదా. నా మాట విను, తండ్రిని చెప్తున్నాను కదా. పిచ్చి పిచ్చేసే లేకండి, జాగ్రత్త. లోపల పోండి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. వర్షా, నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమా? ఏమండి అలా అంటారేంటి? మీరు నా గుండెలో ఉన్నారు. అవునా? మరి నేను? నువ్వు నా గుండెలోనే ఉన్నావు. ఏది చూపించండి. ఇదే మాట నేను నిన్నంటే. సరే గాని వర్ష, నిజం చెప్పు, నా కోసం నువ్వేం చేస్తావు? అబ్బా, మీకోసం నేను ఏదైనా చేస్తా. అవునా? మరి మీరు? నీ కోసం ఏం చేయను గాని నిన్నేమన్నా చేయమంటే చేస్తా. సరే, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోపోయి చెప్తా. ఫోన్ లో చదువుకుందాం న్యూస్ ఏంటో. పక్కింటోడు ఆ పిల్లోడు. ఏంటంటే ఏమైంది? లోపల ఏం చేస్తున్నారు? ఏమైంది? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లాంటి మీ పిల్లోడు కారు కింద పడి చచ్చిపోయాడు తెలుసా? కారు కింద? చూసుకోవాలి కదా పిల్లలు రోడ్డు మీద వచ్చినప్పుడు. దూరం నుండి చూసి పందుకు అనుకున్నాను సార్. ఇట్రారా, నీకు ఎన్ని సార్లు చెప్పాను రా రోడ్డు మీదకి వెళ్ళొద్దు. చూసిన వాళ్ళందరూ నేను పందికొక్క అనుకుంటున్నారని చెప్పానా లేదా? ఈ పోలికలు నీ వల్లే కదా నాన్న. ఇవి నా పోలికలా? నీ బుక్కలు ఉన్నాయా నాకు? ఉందొక్కగానో ఒక కొడుకువి, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలి? అసలు నిన్ను కాదురా మీ ఏంటండి పిల్లల్ని సంకెక్కి దిబ్బొస్తారని చెప్పానా లేదా? ఇప్పుడు చూడు, వాడు రోడ్డు మీదకి వెళ్తే కారు గుద్దపోయిందంటే. ఏంటి? ఇటు రారా, నీకు ఎన్నిసార్లు చెప్పారా బయటికి వెళ్ళొద్దని? పందికొక్కదా? మీ నాన్న గజ్జుకొక్కల ఇంట్లో ఉంటే నువ్వు బయటికి వెళ్ళిపోతావా? మీ నాన్న ఏమైపోయితే ఏం చెప్పరా పులి? అయిపోయేవాడుగా బలి. కూర్చున్నారా? అంకుల్, నిన్ను ఎవడు ఆపమన్నాడు? ఆ కార్ కింద పడ్డ కూడా అన్ని దెబ్బలు దాకాయి. ఎవరు నువ్వు కాపాడుట్లా? మా అయ్యా మా అందరు ఓడుతున్నారు నన్ను. ఇప్పుడు నువ్వు ఎందుకు కాపాడు? సరేలే, ఎటు పిల్లోడు కదా మా అబ్బాయికి ఏం దెబ్బలు. థ్యాంక్స్ అండి. ఆగరా, పద వెళ్దాం, పద లోపలికి వెళ్దాం, పద. పిల్లోడు కదా చూసుకోకుండా అలా పడిపోయాడు. ఇదిగోండి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి కూర, గోంగూర చికెన్. బాగుందా? బాగుంది. సూపరా? సిగ్గుందా అంటే ఆపమని, తినమని కాదు. ఏంది, ఎందుకు వచ్చావు? నువ్వు మొగడవేనా? ఓ పని చేస్తా, రేపు మార్కెట్ కి వెళ్ళి 2 జతలు గాజులు తీసుకొస్తా. నువ్వో జత నేనో చేసుకొని ఆడ జన్మకి ఎన్ని సోకాలైతే పాడుకుందాం. ఏమైంది? ఎందుకు తిడుతున్నావు? నువ్వు మొగడవేనా కాదా? ఎందుకు నన్ను తిడతంటే తింటావరా? మనం
వంశాచారం ఏంటి? ఏం జరిగినా మనకి ఏదైనా మంచి చేస్తే మళ్ళీ తిరిగి అదే చేయాలి. మన కొడుకుని కాపాడాడు పక్కింట్లో ఉన్నాడా? అవునాడు. వాడు కొడుకుని కాపాడాలా? మరి ఎలా తింటున్నారా సిగ్గు లేకుండా? ఎలా నాకుతున్నారా సిగ్గు లేకుండా? బాబు గారు సారీ చూసేసారా? పర్లేదులేండి, ఒకసారి మీ బాబుని చూపెడతారా? అప్పుడే పిల్లలకి ప్లానింగ్ చేయలేదు. ఓహో అవునా? అంటే మాకు ఒక ఆచారం ఉందండి. ఏంటి? ఇప్పుడు మాకు ఎవరైనా ఏదైనా మంచి చేశారనుకో తిరిగి మళ్ళీ మేము అదే ఆచారంలో అదే చేయాలి. అదే మా ఆచారం. దట్ ఈస్ ద గుడ్ హ్యాబిట్. అవునండి, మీరేమనుకోకుండా ఆ బాబుని ఏదో కనేస్తే అదో ఆ కారోడికి కూడా చెప్పుంచున్నాడు, పక్కనే ఉన్నాడు. కారోడు ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. మీరు అలా వదిలితే వాడు వెళ్తే నేను కాపాడతాను, మీకు చెల్లుకి చెల్లైద్దండి. సరే మీరు అడిగారు వీలైన తొందరగా. ఓకే, మనం అడిగితే బాబు గారు ఇచ్చేస్తారు. చూడు సార్, మన బాబుని వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే, ఏంటి కింద ఏదో సౌండ్ వస్తుంది? నేను ఆడుకుంటుంటే బాల్ పడిపోయింది అంకుల్. బాస్ తీసుకొని వచ్చా. బాల్ తీసుకోవడానికి వచ్చా? అదేం లేదు నాన్న, మీ నాన్న నాకు పని చెప్పాడు, మరి ఆ పని నేను చేయాలి కదా, అందుకే ఇంటికి వెళ్ళి ఆడుకోపో. ఓకే, ఆ పని నా వల్ల మా డాడీ అప్పయ్యాడు కదా. ఏం మాట్లాడుతున్నావురా? బాబు గారు అప్పుడే పిల్లగానికి అన్నాడు అనుకుంటా, ఏడుతున్నాడు. బాబు గారు ఏంటి? బాబు ఏడి? ఆ బాబు వచ్చే లోపు మీ బాబు అడ్డుపట్టు. ఎందుకు వెళ్ళారా వాళ్ళ ఇంట్లోకి? అంకుల్ పనిలో ఉంటాడు, డిస్టర్బ్ చేద్దాం నీకు ఎన్నిసార్లు చెప్పాను. డాన్స్ గురించి అనుకుంటాను, నాకు మీరు ఏదో డాన్స్ చేస్తున్నారు కదా. పిచ్చి పిచ్చిగుందా? అలా అనకూడదు. లోపల బాబు గారు ప్లీజ్ కోప్పడకండి, మీకు తెలుసు కదా మా ఆచారం అని. చెప్తే అర్థం కదా, డిస్టర్బ్ అయిపోయి వెళ్తున్నా. ఒక పని చేద్దాం, ఆమెకు చెప్దాం. ఎంత మగోడైనా ఆడది తలుచుకుంటే తగ్గుతుంది కదా. ఆమెకు ఒక పూలు ఇచ్చేసి ఆ పూలు పెట్టుకుని వెళ్ళన్నావు అనుకో, ఆమె వెళ్ళింది. ఒక్క నిమిషం. వర్ష గారు చెప్పండి. ఇప్పుడు కాదు, రేపు. నువ్వేంటి ఎలా తయారయ్యావు? నువ్వు లోపల పో. ఈ పెట్టుకొని వెళ్తే మీ ఆయనకి మంచి మూడు వచ్చింది, అప్పుడు పిల్లలు పుడతారని చెప్తున్నానండి. ప్లీజ్ అండి మీరన్నా చెప్పండి. ఏంటబ్బా పిల్లలు కనమంటే? అదే నన్ను అయితే నా ఇప్పటికి ఎన్ని చేసే ఉన్నావు. ఇమ్ము గారు పుట్టారా? ఎంత పాస్ట్ అండి మీరు. ఏమైంది? ఏమండి మీరు చేసిన పనికి నా కాపురం గుగ్గుపాలైంది. ఏమైంది? చూడండి మా ఆయన ఏం చేశాడు. ఏం చేశాడు మీ ఆయన? మా ఆయన ఎందుకు సార్ ఇలా చేశారు? మరి లేకపోతే ఏంటండి, మీరు పిల్లలు కావాలండి గొడవ చేస్తున్నారు. దాని బదులు నాకు ఇదే పెట్టరని ఇదే చేయించుకొని వచ్చా. అర్థమైంది, మీ ఆవిడ ఎటు కనలేకపోతుందని మీరు ఇలా మారి మీరు కనిద్దాం అనుకుంటున్నారు పిల్లల్ని, అంతేనా? ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా? బోటి కూర కాదే బాబు గారు, పిల్లలు కనలేక ఇలా తయారై వచ్చారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నన్నేం చేయమంటారు? సారీ అండి, మాకు పిల్లలు వద్దు, ఏమొద్దు. బోటి కూర, చికెన్ కర్రీ, గాజులు, లంగా జాకెట్ తమ్మంటారా? ఎందుకే? మరి వంశం పరువు లేదు, ఏం లేదు. మన వల్ల ఒకడు అలా తయారయ్యాడు, నిన్ను కూడా అలా తయారు చేసింది అది. నువ్వు లోపల పో. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు నేను నువ్వు ఈ స్కిట్ కృష్ణ భగవాన్ గారికి ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. ఓకే, కాన్సెప్ట్ బాగుంది. ఖుష్బు గారు ఓవరాల్ స్కిట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ.